శాపగ్రస్త అద్దం, చీకటిలో పిలిచే స్వరం. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర్లో ఒక పాడైన ఇల్లు ఉండేది. ఎవరు దాని దగ్గరికి వెళ్లరు, ఎందుకంటే అక్కడి నుంచి రాత్రుళ్ళు ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన యువకుడు రాహుల్. మరియు ఇలాంటి కథలను నమ్మేవాడు కాదు. గ్రామస్తులు చెప్పేవారు, ఆ ఇంటికి వెళ్ళొద్దు, వెళ్లిన వాళ్ళు తిరిగి రారు రాహుల్ అని. రాహుల్ నవ్వుతూ, ఒక ఇల్లు ఏం చేస్తుంది అని అనేవాడు. అతని ఫ్రెండ్ సిరి మాత్రం భయపడుతూ, దయచేసి వెళ్ళకు రాహుల్ అని చెప్పేది. కానీ రాహుల్ వినలేదు. రాత్రి 12 గంటలు రాహుల్ లోపలికి అడుగు పెట్టాడు. రాహుల్ అనే మధురమైన స్వరం వినిపించింది. అతను షాక్ అయ్యాడు. ఎవరు అన్నాడు. స్వరం మళ్ళీ వచ్చింది. నన్ను బయటకి తీసుకెళ్ళు. ఇంట్లో ఒక పాత అద్దంలో నుంచి ఆ స్వరం వినిపించింది. ఆ అద్దంలో ఒక అమ్మాయి కనిపించింది. ఆమె పేరు మాయ. ఆమె చెప్పింది, నేను ఇక్కడ బంధించబడ్డాను, నన్ను కాపాడు రాహుల్ అని. రాహుల్ మొదట నమ్మలేదు, కానీ ఆమె కళ్ళల్లో బాధ చూసి హెల్ప్ చేయాలి అనుకున్నాడు. సిరి వార్నింగ్ గుర్తుకు వచ్చింది, కానీ అతను ఆ అద్దాన్ని తాకాడు. గది చీకటిగా మారింది. గోడలపై రక్తపు ముద్రలు, భయంకరమైన నవ్వులు. మాయ స్వరం మారిపోయింది. చాలా రోజులకి ఒక మనిషి దొరికాడు. నేను ఒక శాపాన్ని. ఆ అద్దం ఒక దుష్ట శక్తి. ఎవరైనా దాన్ని తాకితే వాళ్ళ ప్రాణం తీసుకుని బయటకు వస్తుంది. రాహుల్ పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ తలుపులు మూసుకుపోయాయి. మాయ అతనిని దగ్గరగా లాగింది. ఆ సమయంలో బయట నుంచి సిరి కేకలు వినిపించాయి. ఆమె అతన్ని వెంబడించి అక్కడికి వచ్చింది అని రాహుల్ అర్థం చేసుకున్నాడు. ఇంకో వ్యక్తి వస్తే ఈ శాపం పూర్తిగా బయటకు వస్తుంది అని రాహుల్ అద్దాన్ని పగలగొట్టాడు. అది పగిలే సమయంలో ఆ శక్తి అరుస్తూ అదృశ్యమైంది. ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. సిరి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ అద్దం ముక్కలు తప్ప ఎవ్వరూ లేరు. కొన్ని రోజుల తర్వాత సిరి ఆ ముక్కలలో ఒక చిన్న ముక్కను చూసింది. అందులో రాహుల్ కనిపించాడు. అతను మెల్లగా చెప్పాడు, భయపడకు, నేనున్నాను అని. సిరి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఇల్లు మళ్ళీ మూసివేశారు. కానీ రాత్రి వేళల్లో ఆ అద్దం ముక్కల నుండి ఒక స్వరం వినిపిస్తుంది. కొన్నిసార్లు మనిషి ప్రేమ కోసం తన ప్రాణాన్ని శాపంగా మార్చుకోగలడు. ఆ శాపం గ్రామం మొత్తానికి వ్యాపిస్తుందా, లేదా మాయ బయటకి వచ్చిందా? అసలు ఆ అద్దం ముక్కలో కనిపించేది రాహులేనా? తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.